116 అరోచకం 117 హృదయ తృష్ణారోగము 118 మదాత్యేరోగ నిదానం 119 అర్సెలు లేదా మొలలు 120 అతిసార గ్రహణి రోగాలు 121 మూత్రఘాత నిదానం 122 ప్రమేహ రోగ నిదానం 123 విద్రధ గుల్మ నిదానం. ఆరోచకం సుశ్రుత. ఇప్పుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుక నుండి గుండె నుండి స్రవించే 3 గ్రంథుల వల్ల వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల 3 రకాల అరోచకం కలుగుతుంది. 4వ రకం ఈ 3 ప్రకోపాలు కలిస్తే వస్తుంది. 5వ దానికి కారణం మానసిక రుగ్మత. వాతం వల్ల వచ్చే అరోచకంలో నోరంతా వగరు తిన్నట్టుగా ఉంటుంది. పిత్త ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి. కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నప్పుడు మనిషికి ఏ రుచి పట్టదు. అరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగ ప్రకోపం వల్ల ఉన్న రుచి తప్ప ఇంకే రుచి తెలియదు. దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం. ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే ఉదాన వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం. అది నాభి ప్రాంతాన్ని, వీపుని బాధిస్తుంది. తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది. కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటికొస్తుంది. మొత్తం నోరంతా వగరైపోతుంది. వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది. వెక్కుళ్ళు, గొంతు బిరుసెక్కుట ఉంటాయి. ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు నీరు లాంటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది. అది హరిత, పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది. వాంతి వస్తున్నప్పుడు నోరంతా చేదుగా, ఘాటుగా ఉంటుంది. దాహం, తెలివి తప్పుట, శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు. కఫం వల్ల వచ్చే రోగంలో చిక్కగా తేనెలా జిగటగానున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది. నోరు ఉప్పగా అయిపోతుంది. రోమాంచము కలుగుతుంది. ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా, మనిషిలో స్థిరత పోయి, నాడిలో అశాంతి బయలుదేరి అక్కడ నొప్పి వచ్చి వెక్కుళ్ళు తరచుగా వస్తుంటాయి. ఈ దశలో కుదుర్చడం అసాధ్యం. ఈ రోగికి ఏది విన్నా ఏమికన్నా అసహ్యతే కలుగుతుంటుంది. ఈ బాధలన్నీ ఆహారంలో కల్తీ వల్ల కలిగినవైతే, పురుగులున్నవైతే శూల లక్షణాలన్నీ వస్తాయి. ప్రకంపనం ఉంటుంది. వాతం కూడా చెడుతుంది. అధ్యాయం 1:5-3 హృదయ తృషారోగము. హృద్రోగం అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ ప్రకోపాల వల్ల లేదా మూడిటి కలయిక వల్ల మొత్తం 5 కారణాలలోనేదో ఒకదాని వల్ల గుండె చెడవచ్చును. వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపు భాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ ఉంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా ఉంటుంది. ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు. దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని దేశం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు. శ్వాస కష్టం మీద ఆడుతుంది. పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు, పుల్లటివి, అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి. ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కిపోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖం లోతుకి పోయినట్లవుతుంది లేదా ఉబ్బుతుంది. వెక్కుళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా ఉండుట, ఆయాసము, తిండి పట్ల విముఖత దీని ఇతర లక్షణాలు. వాత, కఫ, పిత్త మూడిటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలో నల్లని, పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా ఉండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద,
దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి. గుండెనెవరో అంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే. త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుందిగాని గుండె నీరసం మాత్రం మూడూ కలిసి వస్తేనే ఉంటుంది. హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది. అది సోకినా వాత పిత్త దోషాలుంటేనే శరీరంలో వర్ధిల్లుతుంది. ఇది అరవ హృద్రోగం, హృదయరోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్బలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలో మంట, ధాతు బలహీన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి. నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయిట, అన్ని జలభాగాలు పొడిబారుట, పరాకు మాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారినట్లగుట, అన్న ద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒక రీతిలో నుండకపోవుట, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేనుపులు కూడా హృద్రోగికి ఉంటాయి. వాత దోషం వల్ల వచ్చే గుండె జబ్బు అతి బలహీన్యము. నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, నాలుకకి నునుపు జిడ్డు తగ్గుట, నిద్ర పట్టకపోవుట, మొత్తంగా నీరసంలను కలిగి ఉంటుంది. పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలను, మూర్ఛను, నోట చేదుని, కంట ఎరుపుని, శరీరంపై పొడిని, లోపల మంటని, రోమకూపాల్లోంచి ఆవిరిలొస్తున్న భ్రమని కలిగిస్తుంది. హానికారక కఫం ఒక చోట స్థిరంగా ఉండిపోయి అలా వెళుతున్న జలనాళికలలోని వాయువుని అడ్డేస్తుంది. అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్రవస్తున్నట్లు ఉండడం అనుభవమవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసము, తిండి నచ్చకపోవుట, అజీర్ణము ఇవన్నీ త్రిదోషాలు కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి. చీము, అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాత, పిత్తాలు ఆందోళితమవుతాయి. దీనివల్ల రోగి కొంతసేపు వేడిని కొంతసేపు చల్లదనాన్ని తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి. దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోషకారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం. అధ్యాయం 154. మదాత్యరోగ నిదానం. మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువునుగాని సారానుగాని ఇతర మాదక ద్రవ్యాలనుగాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారుచేస్తుంది. దాంతో అవి ఏ మందుకి ప్రతిచర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలను ద్రేకపడచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీర భాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా ఉంటుంది, కాని తరువాత ఆ సుఖం ఉండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతూనే ఉంటాడు. తాగుడుకి అలవాటు పడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పము వంటివాడు. ఈ మత్తులోగాని, అది దొరకనప్పుడుగాని ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డ పనులు చేయిస్తుంది. అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తికెక్కినవాడు ఎంత చెడ్డ పని చేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకనివాడు, ఆ దొరకని నాడు పరమనీచుడైపోయి గుక్కెడు మద్యం కోసం హత్య చేయడానికైనా వెనుకాడడు. ఈ దశకి వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి ఉంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినప్పుడు నవ్వుతాడు, నవ్వవలసినప్పుడు ఏడుస్తాడు.
జ్ఞాపక శక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు. సహజంగా బాగా తిని అరిగించుకునే శక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్నా వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తు కోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు. తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త, కఫదోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలు ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును. తరచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు, చీకట్లు కమ్ముట, వెక్కుళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనల్లో ఏదో అడ్డుపడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడి చేస్తే బయటికి కనిపించే లక్షణాలు. రోగి ఏదో కలలలోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు. ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంటపుడుతున్నట్లుంటుంది. లోనా పైనా కూడా జ్వరం, స్వేదనం, స్పృహ తప్పుట, గుండె దడ కనిపిస్తాయి. కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట, ఉదర గౌరవం అనే లక్షణాలు బయటపడతాయి. తెలిసి మత్తుకి అలవాటు పడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతీదీ వారికి ఆనందాన్నే కలిగిస్తుంటుంది. కర్రముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో ఉంచినా ఒకలాగే చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులెక్కువగా ఉంటాయి. ఏం మాట్లాడినా పెద్దగా అర్థం ఉండదు. ఒకటనుకుని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలొస్తుంటాయి. ఊపిరి హాయిగా, సక్రమంగా అడక అవస్థ పడుతుంటారు. దాహం, జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తుంటాయి. ఏదో 1-2 మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు. వంచనకు గురైన వారు, ప్రథమ కోపులు మత్తుకి సంబంధించిన 3 రోగాలకు అనగా మూర్ఛలు, నేలపైబడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పులకు లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత, పిత్త, కఫలోపాలు, మలిన రక్తం, శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలా కాలం పడుతుంది. మత్తు రోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగైపోతాడు. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కోశాన మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎద్దబడుతుంటుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగా ఉండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో ఉన్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడిపోతుంటాడు. శరీరానికి ఎరుపు, పసుపు కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా, అరుస్తున్నా నిద్రలో ఉన్నట్లే ఉంటాడు. సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో మరో లోకంలో ఉన్నట్లుంటాడు. 3 ప్రకోపాలు కలిసి ఉన్న వారికి ఈ పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్త ప్రసరణంలో ఆటంకం ఏర్పడుతుంది. పక్షవాతము రావచ్చు. త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి. రోగి తన వారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం. మనిషి నిద్రపోతున్నా శరీరం వణకుతూనే ఉండడం జరిగినప్పుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎదంగా కనిపించవచ్చు. లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటుననున్నట్లు కనిపించవచ్చు. ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది. కాని గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది. తల తిరుగుతుంది. ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లవుతుంది. వెక్కిళ్ళు వస్తుంటాయి. పిత్త ప్రకోపంలో ఆకాశం ఎద్దుగా గాని పచ్చగా గాని కనబడుతుంది. మాటిమాటికి స్పృహ పోతుంటుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి.
అధిక దాహం, గొంతులో మంట ఉంటాయి. శరీరం రంగు ఒకవైపు పసుపు పచ్చగానూ మరొకవైపు నీలంగానూ తేలవచ్చు. కనులు ఎద్దంగానో పచ్చగానో అయిపోతాయి. కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి కోమా లో ఉండి కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాబరాగా ఉందని గోల పెడుతుంటాడు. చొంగ కారుతుంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మెర్లు వస్తాయి. ఉన్నట్టుండి దబ్బుమని కింద పడిపోతాడు. అపస్మారంలోకి వెళ్ళిపోతాడు. మరల లేచి తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు కూడా మాటలో స్పష్టత ఉండదు. కాబట్టి మత్తు మందు ఏదైనా ప్రమాదకరమే కాని అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీరతత్వాన్ని బట్టి రోజుకి 5 నుండి 10 చుక్కలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. బుర్ర చక్కగా పనిచేస్తుంది. అంగాలలో చురుకుదనం వస్తుంది. చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కాని మానవజాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి 5-10 చుక్కలనే పుచ్చుకుని అంతటితో ఆగేవాడు కోటికొక్కడుంటాడు. అధ్యాయం 1:5 అర్సలు లేదా మొలలు. మాంసం నుండి కొంచెం సూదిగా మొనలుదేలిన పెరుగుదలలు శరీరం లోపల అన్ని చోట్లా ఏర్పడుతుంటాయి. కాని వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జన కంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా అర్సలు అంటారు. ప్రస్తుత భాషలో పైల్సు, ఇవి సహజ అనంతరోతేని 2 విధాలు. గుహ్యనాళం 5.5 అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్లవలె ఉండే మొలలు 3.5 అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆధారంట వెళ్లే రక్తనాళాలి మొలలకు తగిలి పగులుతాయి. తద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి. సహజంగా అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది ఉండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలివైపు మొనదేలి పాలిపోయిన పసుపు రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా ఉంటాయి. ఈ మొలలు 6 విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలు కలిసి కాని 2 కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడి మొలలు వాత, కఫదోషాల వల్ల, తడి మొలలు పిత్తదోషం వల్ల ఏర్పడతాయి. జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన, అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికి నిమురుకోవటం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారీ చేయడం, సహజమైన కోరికలను అణచుకోవటం, విరేచనాలు, మలబద్ధకం ఇలాంటివన్నీ దోహకాలవుతాయి, కారణాలు అవుతాయి. అపానవాయువు కలత చెందినప్పుడు మలం పైకి పోయే దారిలో ములుకు లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగుతుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బంది కలిగి మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం అన్న ద్వేషం, తల తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్లపై చిరాకు కలుగుతాయి. ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలి ఉంటాయి. అయితే మలద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రత పెరుగుతుంటుంది. అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్లిపోయి అన్ని జ్ఞానేంద్రియాలను, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడది వాత, పిత్తాలలో పగుళ్లను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి. రోగి బక్కచిక్కిపోతాడు. మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి. విరక్తుడైపోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది. యక్ష్మ విషయంలో ఇదివరకు చెప్పబడిన బాధలన్నీ ఈ రోగిని తాకుతాయి. సంధులన్నిటిలో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం,
నోరు తడారిపోవుట, శ్వాసకృచ్ఛము, పడిసం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళు నొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి వీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది. తడి మొలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో ఉండి వాచుట, పగులుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా ఉంటాయి. ఎడంగా గాని జేగురు రంగులో గాని ఉంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా ఉండవచ్చు. పగుళ్ళు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడా ఉంటాయి. కదంబ పుష్ప వర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా ఉండవచ్చు. ఈ రోగం పెరుగుతున్న కొద్దీ శరీరం, గోళ్లు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ ఉంటాయి. వాపు, గుండ్రంగా ఉండి జారిపడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. ఈ పొక్కులను అస్థిలలంటారు. పిత్తదోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో ఉంటాయి. పోను పోను ఏకంగా నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటి నుండి అరుణవర్ణంలో పలచగా ఉన్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా ఉంటాయి. విరేచనం అజీర్ణంగా, పలచగా, ద్రవరూపంలో ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దడసరిగా ఉంటాయి. చర్మం, గోళ్లు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి. కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్లూనుకుని ఉంటాయి. దడసరిగా ఉంటాయి. నొప్పి మిగతా రకాల కన్నా తక్కువ పెడతాయి. తెల్లగా ఉండి కుళ్ళినట్లు కనిపిస్తూ గుండ్రంగా, నున్నగా, నిటారుగా ఉంటాయి. ఆవు పొదుగులా, వెదురు కొమ్మల, జీడి పిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా ఉంటుంది. తొడల సందుల్లో నొప్పి, గుదంలో, మూత్రకోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవుతుంది. శ్వాసలో ఇబ్బంది, పడిసం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి. మూత్ర విసర్జన కష్టతరమవుతుంది. ఆలోచించడానికి కూడా బద్ధకమేర్పడి తలదిమ్మెక్కిపోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యము కొరవడుతుంది. ఏం తిన్నా ఒకంతటా అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకు పెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది. 3 దోషాలు కలిసిన మొలల లక్షణాలు ఇలా ఉంటాయి. రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మట్టి లేదా గంజాయి చిగురులా ఉంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై ఉంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తం పోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది. రోగి శరీర వర్ణాన్ని, బలాన్ని, బుద్ధి నిలకడని కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీ ప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురవుతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకుపోవడం జరుగుతాయి. వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి, జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ల విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి.
దాహం, తలనొప్పి, పడిసం, ప్లీహ వ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాత మొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు. 2 ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజనముంటుంది గాని 1 ఏడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలైన మొలలు ఏదో ఒక దోషం వల్ల ఏర్పడితే వెంటనే అయితే సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు. జననేంద్రియం పైగాని బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా ఉంటాయి. అలాగే వ్యానమను పేరుగల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి. మొలలలో గురుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం. రంగులు, నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు. అధ్యాయం 156. అతిసార గ్రహణి రోగాలు. సుశ్రుత. నిజానికి అతిసార, గ్రహణి రోగాలు 2 నీళ్ల విరేచనాలకి పెట్టబడిన పేర్లే. ఇవి 6 రకాలుగా ఉంటాయి. త్రిదోషాలు ఒక్కొక్కటిగాను అంటే విడివిడిగాను కలివిడిగాను 4 రకాలవుతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు 2. నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా తాగేయడం ఈ జబ్బులకి సాధారణ కారణం. వాతం విచక్షణ రహితంగా తినే తిండి వల్ల, కొవ్వు వల్ల, వేపుడు వల్ల, పులుపు, మసాలా, ఘాటు వల్ల, కొన్ని మొక్కల రెమ్మలు, గింజల వల్ల, సారా వల్ల, పగటి నిద్ర వల్ల, మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్ల ప్రకోపించి వీటిని తెస్తుంది. వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని క్రింది భాగాలకు అతిగా ప్రసరణంగా వించి జఠరాగ్నిని ఆర్పేస్తుంది. తరువాత జీర్ణ వ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని మలాన్ని కూడా పలచగా, ద్రవంలాగా చేసి పారేస్తుంది. ఛాతీ నొప్పి, మలద్వారంలో బాధ, శరీరం లోపలి నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరంపై దాడి చేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు. కడుపును నొక్కితే కొన్ని చోట్ల గట్టిగానూ, కొన్ని చోట్ల లోతుగా, మెత్తగానూ తగులుట, అజీర్ణము ఈ రోగ లక్షణాలు. జ్వరం ఉండదు. మలం చాలా తక్కువగా పడుతుంది. అది కూడా ఎన్నో అవరోధాలను దాటుకుని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది. ధ్వని ఉండదు. వాత ప్రకోప లక్షణాలివి. ఇంకా మలం గట్టిగా జిగటగా బుడగలతో నుండుట. మలద్వారానికి కొంచెం పైన ఉండే మాంసల ప్రదేశంలో మంట, కోసినట్లుండి నీళ్లు తగిలితే మంట, ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తెరచుకునుట, ఒళ్ళు తరచు గగుర్పాటుకు లోనగుట కూడా వాత దోష ప్రకోపజన్య అతిసార, గ్రహణి లక్షణాలే. పిత్తజమైన అతిసారంలో మలం పచ్చగా, నల్లగా, చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై ఉంటుంది. కంపు ఎక్కువగా ఉంటుంది. రోగి అతి దాహంతో మందాగ్ని పీడతో, తల తిరుగుడు, మూర్ఛలతో బాధపడుతుంటాడు. కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది. కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి, మంట పెద్దగానే ఉంటాయి. మలం దడసరిగా అంటే చిక్కగా, తక్కువగా, ఆగకుండా కొంచెంగానే పడి ఆగిపోతుంది. 3 దోషాలు కలిపి ఉండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశలవారీగా బయటపడుతుంటాయి. గగుర్పాటు, భరింపలేనంత నొప్పి, మూత్రాశయం, కడుపు గుహ్యం బరువెక్కిపోతుండుట, తెలివి తప్పదు కాని చేసిన పని చేయలేదనుకునేటంత మనపు కమ్ముకునుట కూడా జరుగుతాయి. భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకుని ఉండగానే విరేచనమైపోతుంది. వాయువు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది. దుఃఖం వల్ల వచ్చే ఈ రోగంలో వాత, పిత్త ప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి. స్థూలంగా అతిసారం 2 విధాలు. అవి సామ, చీముగలవి, నిరామ, చీము లేనివి. మొదటి రకంలో కంపు దారుణంగా ఉంటుంది. మలంద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంటుంది. చొంగ కారుతుంటుంది. నోరు, నిరామ రకంలో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి. అతిసారను సకాలంలో నిరోధించకుంటే అది ప్రమాదించి ముదిరి గ్రహణి అవుతుంది. వాతజగ్రహణి వచ్చిన వారికి గుండెదడ, ప్లీహవాపు, మొలలు, కామెర్లు, మతిపోవుట,
శబ్దంతో నిర్గమించే ఆవిరిల జిగట, గట్టి, పొడి మలం, వెక్కిళ్ళు, ఊపిరందకపోవుట, తరచు విరేచనమగుట అను లక్షణాలు కనిపిస్తాయి. పిత్తజగ్రహణిలో విరేచనం పసుపు పచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో పలచగా ఉంటుంది. ఆమ్లపు పొక్కులు, గుండె, గొంతుల్లో మంటలు, అన్నద్వేషం, బాగా దప్పిక ఉంటాయి. కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్య, మలం పోయినప్పుడు నొప్పి, వాంతులు, అన్నంగాని మరే ఆహారంగాని సహించకపోవడం, నోటిమంట మాటిమాటికి ఉమ్ము ఊరడం, దగ్గు, చిరాకు, పడిసం, గుండె బరువు, కడుపొబ్బు, తీపి త్రేన్పు, బద్ధకం, రోమాంచము అనే లక్షణాలుంటాయి. ఇంకా సన్నిపాత గ్రహణిలో మలం చిక్కగా, ముక్కలుగా పడుట, మనిషి దుఃఖగా ఉన్నా బలహీనంగానే కనబడుట కూడా జరుగుతాయి. గ్రహణిని కుదుర్చుట అసాధ్యము, తచ్చాంతిని చేయవచ్చు. అధ్యాయం 1:5-7 మూత్రఘాత నిదానం. సుశ్రూత. వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము ఈ 6 శరీర భాగాలు ఒకదానికొకటి సంబంధితములై ముడివడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి ఉన్నా ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం వంపుతూనే ఉంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే 20 రకాల రోగాలొస్తాయి. మూత్రఘాతం, మూత్రం తొక్కి పట్టబడుట, మధుమేహం పైన చెప్ప 6 విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది గాని పోస్తున్నంతసేపు లింగ భాగం నొప్పెడుతూనే ఉంటుంది. పిత్తదోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపు మంటగానే ఉంటుంది. కఫప్రకోపంలో మూత్రం ఎద్దంగా ఉంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు ఉంటుంది. త్రిదోషాలు కలిపి ఉంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలు, వీర్యము మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగా ఏర్పడతాయి. ఇది గోరోచనంలా ఉంటుంది. అస్మరి లేదా గోరోజనమను పేరుగల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధాన పాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేని నొప్పి, మూత్రం దానికోసంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపు మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినప్పుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే ఉంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది. ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం ఉంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకి లోనవుతాడు. మూత్రం తలచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా ఉంటుంది. కఫదోషం ఉంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే. ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాస్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేళ్లుగల రోగాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే. అధ్యాయం 158 ప్రమేహ రోగ నిదానం. ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబెటిస్ అనే అర్థం ఇయ్యబడింది. ఈ గ్రంథంలో చక్కెర వ్యాధి అని కూడా వాడడం జరిగింది. ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో 20 రకాలున్నాయి. వీటిలో 10 కఫ దోషం వల్ల, 6 పిత్త ప్రకోపం వల్ల, 4 వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలవుతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది. మలం వేడిగా ఉండి మూత్రం చింతపండు రంగులో ఏలాం చేప వాసన వేస్తుంది. హరిద్రమేహ, ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం. మంజిష్టమేహ, మాంసం వాసనతో ఎర్రెంటి లవణాలతో ఎర్రెంటి రంగులోనే మూత్రం. రక్తమేహ, తలచుగా పడుతూ కొవ్వుతో కలిసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం. వసామేహ,
మూలగతో కలిసి పడుతూ అదే రంగులో ఉండే మూత్రం, మధ్యమేహ, ధారాపాతంగా పడుతూ జిగటగా ఉండే చీముతో కలిసి జారే మూత్రం, హస్తిమేహ, మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో ఉంటుంది. ఈ మేహం 2 రకాలు. ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు, వాత, దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగ లక్షణాలు కొన్నాళ్లు పుష్కలంగా కనిపించడం, కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్లకు కనిపించడం అనగా బయటపడడం జరుగుతుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కాని రోగం మాత్రం ప్రమాదకర స్థాయిని చేరుకుంటుంది. ప్రమేహ వ్యాధులన్నీ నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు. కఫదోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా ఉండడం, దగ్గు, పడిసం బయటపడతాయి. అదే పిత్తజన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైన పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండుతున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి. వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం, గుదస్థానభ్రంశం, కంపము, గుండె నొప్పి, ఘాటైన రుచుల కోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిసం, దగ్గు, బయటికి తేలకుండా ఉండే పుండ్ల ద్వారా 10 రకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్చపిక, జ్వాలిని, వినత, అలజీ, మసూరిక, సర్షపిక, పుత్రిని, బిదారిక, విద్రధి. ఈ రోగానికి కఫదోషంతో బాటు అపసవ్యమైన ఆహారం మూల కారణం. మరో కారణం సారాయి. మూత్రాశయంలో చేరిన హానికారక కఫం ముందుగా శరీరంలో జరిగే నిత్య కార్యక్రమాలకు అవరోధాలు కలిగిస్తుంది. చెమట, మాంసం, కొవ్వు, ద్రవాలు, రసాలు అన్నీ చెడడం మొదలు కాగానే ప్రమేహం పుట్టుకొస్తుంది. కఫం క్షీణం కాగానే వాయువు మూత్ర సహిత పిత్తాన్ని, రకాన్ని, ధాతువులను వస్తీ భాగంలోకి గొనివచ్చి సర్వనాశనాన్ని సృష్టిస్తుంది. దీనివల్లనే సాధ్య, అసాధ్య నివారణలు గల చక్కెర వ్యాధులన్నీ ఏర్పడుతున్నాయి. మనిషి శరీరానికి చక్కెర చాలా అవసరం. కానీ అది అదుపులోనున్నంత కాలమే శరీరానికి ఉపయోగపడుతుంది. కఫం, వాతం, పిత్తం సమపాళ్లలోనున్నంతకాలం చక్కెర అద్భుతంగా పనిచేస్తుంది. కూర్చునే ఆసనంలోనే అడ్డదిడ్డంగా శయనించే అలవాటున్న వారికి చక్కెర వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో మరికొన్ని పేర్లు, లక్షణాలు చూద్దాం. స్వచ్ఛంగా చల్లగా, వాసన లేకుండా అధికంగా, నీటివలెనుండు మూత్రం, ఉదకమేహ, తీపి వాసనతో, తేనెలాగాని, చెరకు రసంవలెగాని జారిపడు అధిక మూత్రం. ఇక్షుమేహ, చిక్కగా వరిగంజివలే జారు మూత్రం. సాంద్రమేహ, మద్యం వలె పారదర్శకంగా జారుతూ చివరలో మాత్రం ముద్దగా పడే మూత్రం. సురామేహ, ఉడికిన అన్నం ముద్ద రంగులో మరీ తెల్లగా జారే అధిక మూత్రం విసర్జన సమయంలో ఒళ్లంతటా గగుర్పాటు. పిష్టమేహ, మూత్రంతో బాటు అధిక పరిమాణంలో వీర్యం కూడా పడుట. వీర్యం రంగు మూత్రం. శుక్రమేహ, మూత్రంతో బాటు ఇసుకరేణువుల వంటి అణువులు జారుట. సికతమేహ, చల్లటి, తీపి వాసనతో జారు అధిక మూత్రం. సితమేహ, నెమ్మదిగా ఆగుతూ జారే మూత్రం. శనైర్మేహ, జిగటగా, ఉమ్మివలే, ముక్కలుగా జారే మూత్రం. లాలామేహ, అన్ని విధాల లవణజలాన్ని పోలిన మూత్రం. క్షారమేహ, అన్ని విధాల నీలంగా ఉండే మూత్రం. నీలమేహ, అన్ని విధాల నల్లగా ఉండే మూత్రం. కాలమేహ, ఇదివరకు చెప్పబడిన చక్కెర పుండ్ల పేర్లలోనే పైనున్న మూత్రంలాగే లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. అవే కాక పిత్తదోషం వల్ల అకస్మాత్తుగా ఏర్పడునవి కొన్ని. కొవ్వు ఎక్కువైనా కూడా పుండ్లు పుట్టుకురావచ్చు. మూత్రం ఏదంగానో, చింతపండు కడిగిన నీటి రంగులోనో వచ్చినంత మాత్రాన చక్కెర వ్యాధి సోకిందని నిశ్చయానికి రాలేము. మిగతా లక్షణాలేవీ లేకపోతే ఆ వ్యక్తికి రక్తపిత్తరోగం తగిలిందని అర్థం చేసుకోవాలి. అతిస్వేదం, కాలు చేతుల దుర్వాసన, బద్ధకం, అంగాలు జారిపోయినట్లుండుట, నిరంతరం పడుకోవాలనే కోరిక, తిండి యావమీరుట, ఛాతీలో,
కన్నుల్లో నాలుక చివర, చెవులలో సన్నని మంటలు రేగుట, పెదవులు బిరుసెక్కుట, తల వెంట్రుకలు, గోళ్లు దళసరిగా, అతిగా పెరుగుట, చల్లని పదార్థాలనే తినాలనో తాగాలనో అనిపించుట, గొంతు, నోరు బీటలు వేసినట్లనిపించుట, అరికాళ్లు, అరచేతులు మండుట ఇవన్నీ ప్రమేహ లక్షణాలే. రోగి విసర్జించిన మూత్రానికి చీమలు పట్టుట ఒక ప్రధాన సూచన. అధ్యాయం 159. విద్రధ, గుల్మనిదానం. నిలవై, పాసిపోయిన మిక్కిలిగా వేడెక్కిన, గరుకైన, సారం లేని, దప్పికను పెంచు ఆహారాన్ని తీసుకోవటం. అసలే వంకరగానున్న శయ్యపైగాని మరెక్కడగాని వంకర టింకరగా పడుకోవడం అనే స్వయనకృతాపరాధాల వల్ల, రక్తాన్ని పాడుచేసే ఆహార విహారాల వల్ల వ్యక్తి దేహంలోని రక్తం కలుషితమైపోతుంది. దీనివల్ల చర్మం, మాంసం, పొట్ట, నరములు, ఎముకలు, మూలుగా ఇవన్నీ రూపుమాసిపోతాయి. రోగం పొట్టలో చేరి అక్కడి నుండి మొత్తం శరీరాన్ని పరిపాలిస్తుంది. అప్పుడు ముఖంపై గాని, నోటిలో గాని, చివరకు శరీర బాహ్యాంతరాలలో ఎక్కడైనా గాని విపరీతంగా నొప్పి పెట్టే కురుపు లవుతాయి. ఈ కురుపులనే ఆయుర్వేదం విద్రధి అని పేర్కొంది. ఇవి లోపలికి బయటికి కూడా చర్మాన్ని బుసబుస పొంగించి సలుపు, పోటు పెడతాయి. త్రిదోషాలు కలివిడిగా గాని విడివిడిగా గాని విద్రధి, గుల్మాలకు కారణం కావచ్చు. వాటి నుండి కలుషిత రక్తం బయటికి వస్తుంటుంది. అవి లోనా బయటా కూడా చీమల పుట్టలాగా ఎత్తుగా పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థని చెడగొడతాయి. నాభి ప్రాంతంలోనూ, మూత్రాశయంలోనూ, కాలేయంలోనూ, ప్లీహ, హృదయ, వాయుకోశ, మధ్య, ఊరుసంధి ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతాయి. గుండెదడ వచ్చినప్పుడు ఇవి భరింపనశక్యమైన పోటు పెడతాయి. ఈ విద్రధి పుట్టినప్పుడు నల్లగా ఉండి పగలడానికి ముందుగాని బాగా చీము పట్టాక గాని ఎడ్డంగా తయారవుతుంది. దీనివల్ల కొందరికి కొన్ని రోగ లక్షణాలు మరికొందరికి ఇతరములైన రోగలక్షణాలు బయటపడతాయి. వీటివల్ల కొందరికి తెలివి తప్పవచ్చు, కొందరికి తల తిరగవచ్చు లేదా మూత్రం ఆగిపోవచ్చు, పెద్ద ధ్వనితో అన్నీ కదలవచ్చు. పిత్తజన్య విద్రధి ఎర్రంగా, రాగిరంగులో లేదా నల్లగా ఉంటుంది. జ్వరం, దాహం, స్పృహ తప్పిపడిపోవడం, మంట మున్నగు రుగ్మతలను కలిగిస్తుంది. కఫజన్యమైతే పుట్టడం, చీము పట్టడం చాలా వేగంగా జరుగుతాయి. ఈ పొక్కులు కొంచెము తెలుపులో నుండి దురద బాగా పెడతాయి. వనకు, ముట్టుకుంటే మంచులా చల్లగా తగులుట, విద్రధి గలచోట తిమ్మిరెక్కుట, ఆవులింతలు, అరుచి, ఒళ్ళు బరువెక్కుట కూడా జరుగుతాయి. సన్నిపాత విధి పెరుగుటకు చితుకుటకు కూడా చిరకాలం తీసుకుంటుంది. విషమంగా ఉంటుంది. బాహ్యాంతరిక రకాల్లో కూడా రోగికి గట్టి విరేచనం కాదు. కురుపు నల్లబడి దాని చుట్టూ మరిన్ని చిన్న చిన్న పొక్కులేర్పడి అన్నీ దురద, సలుపు, పోటు పెడుతుంటాయి. చివరలో మంట పుడుతుంది. జ్వరం వస్తుంది. కలుషిత రక్తం వల్ల ఏర్పడు బాహ్య విద్రధి పిత్త దోషం వల్ల పుడుతుంది. కొన్ని కురుపులు దెబ్బ తగలడం వల్ల కూడా పుడతాయి. ఈ దెబ్బ వల్ల వచ్చే గాయంలోనున్న రక్తం వాత దోషం వల్ల అక్కడ చేరి పిత్తాన్ని ప్రకోపింపచేయడంతో తీవ్రంగా బాధించే విద్రధులేర్పడతాయి. బాధలలో గాని రోగాల్లో గాని తేడాలు విద్రధి పుట్టిన ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. బొడ్డు ప్రాంతంలో వచ్చే రోగం నీరు కట్టు రోగాన్ని తెస్తుంది. ప్లీహ ప్రాంతంలోని రుగ్మత శ్వాస కార్యంలో అవరోధాలను కల్పిస్తుంది. తీవ్ర దాహమును తెప్పిస్తుంది. ఊపిరితిత్తులలోని విద్రధి గొంతులో అడ్డంకులను, గుండెలోనిది శరీరమంతటా నొప్పులను కలిగిస్తాయి. నడుము, దాని పక్కలలోని కురుపు అక్కడ తిమ్మిరిని, తమక శ్వాసమనే పడిసెభేదాన్ని, దబ్బనంతో గుండెను తవ్వుతున్నట్లుండే నొప్పిని, సూది గుచ్చుతున్నట్లున్న గుండె నొప్పిని సృష్టిస్తుంది. తొడల సందుల్లోగాని, పిగ్యాలపై గాని, వెన్నుపై గాని లోపలికైనా బయటికైనా పుట్టుకొచ్చే ఈ పొక్కు వల్ల పక్కల్లో నొప్పితో బాటు గుదంలో అడ్డంకి ఏర్పడుతుంది. చర్మంపైనే కాకుండా లోపలికి కూడా ఈ చక్కెర కురుపులుంటాయి. అవి పెరుగుతాయి. చీము పట్టి పగులుతాయి. ఆ చీము బొడ్డు పైకి ఉండే కురుపులకైతే నోటి నుండి ఇతరాలకు గుదం నుండి బయటకి వస్తుంది. ప్రకోపితమై వాయువు దాని మార్గంలో అడ్డంకి తగిలినప్పుడు అంగాల వద్ద వాపుని కలిగిస్తుంది.
మలనాళంకి తొడల సందులకి మధ్యగల నరాల గిన్నెను చేరి వృషణాలను దాటిపోతూ వాటిపై ఒత్తిడిని కలుగజేయడంతో అవి వాచిపోతాయి. ఇలాంటి వరిబీజ రుగ్మతలు 7 రకాలుగా ఉంటాయి. ఈ దశలోనే వరిబీజాన్ని తగ్గించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అది ఇక కుదరదు. ఈ వరిబీజాన్నే వృద్ధి అని కూడా అంటారు. ఇది నిర్లక్ష్యం చేయబడితే గుల్మంగా మారుతుంది. గుల్మమనగా ప్లీహాదుల వ్యాకోచము. అది అజీర్ణము వంటి ఎన్నో వ్యాధులను సూచిస్తుంది. గుల్మాన్ని గట్టిగా నొక్కితే శబ్దాలు చేస్తూ అణగిపోతుంది. కాని కాసేపట్లోనే మరల యథాస్థాయికి చేరుకుంటుంది. రక్తవృద్ధి ఇదొక వృషణ రుగ్మత పేరు, నయం కాదు. వాతవృద్ధి అదే పరిమాణంలో కొనసాగుతూ ఎర్రగా నీలంగా ఉండే రక్తనాళాలు కనిపిస్తుండగా ఉంటుంది. త్రిదోషాల ప్రకోపాలను బట్టి ఈ వృద్ధి కురుపులలో 7 రకాలుంటాయి. 8వది స్త్రీలలో కనిపిస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, చలి, ఆకలి ఎంత బలవంతునైనా వంచి పారేస్తాయి. చీపురు పుల్లలా చేసేస్తాయి. అందుచేత అందరమూ ఆహార నియమాల విషయంలో, సరదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉడికిన అన్నాన్ని తిన్నా, అతిగా ఉపవాసాలు చేసినా, స్నానాలు చేసినా, అతిగా నీటితో సహా ఏది తాగినా తల తిరుగుతుంది, తెలివి తప్పుతుంది. కాబట్టి ఎందులోనూ అతి పనికిరాదు. మితిని మించిన హితము లేదు. విరేచనాదులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే మూలదోషమేంటో జాగ్రత్తగా పరిశీలించాలి. వాతజ వృద్ధిలో వాయువు రోగి శరీరంలోని కలుషిత భాగాలతో కలిసి రోగాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి వాటిని విడివిడిగా గాని కలిపి గాని అదుపు చేయాలి. వాయువు రక్తంతో కలిసి దానిని నాళాలలో సవ్యంగా ప్రవహించనీయకుండా అడ్డుకోవడం వల్ల శరీరంపై పొక్కులు, కురుపులు ఏర్పడి ఆ గాలిలోపలి నుండి తన్నుకు వచ్చినప్పుడల్లా నొప్పెడతాయి. ఈ గుల్మాలు చర్మానికి లోపలివైపున్నా కూడా వైద్యుని స్పర్శకు తగులుతాయి. ఆ ప్రాంతం కాస్త వేడిగా కూడా ఉంటుంది. కఫజ గుల్మ రోగంలో సైమిత్యం, అరుచి, తలనొప్పి, సర్వాంగాలలో శైథిల్యం, శీత జ్వరం, మూర్ఛ, చెమట, దాహం, జ్వరం అనే లక్షణాలు బయటపడతాయి. త్రిదోషజన్య గుల్మరోగంలో ఈ లక్షణాలన్నీ కనబడవచ్చు. అంతేకాక తీవ్ర వేదన, అతిశయించిన దప్పిక ఉంటాయి. ఇది కుదరడం కష్టం. దుష్ట రక్తం, దుష్టాశ్రయం వల్ల వస్తాయి కాబట్టి విద్రధి గుల్మాలు సవ్యంగా స్థిరంగా ఉండవు. కొన్ని వేగమే పగులుతాయి, కొన్ని ఆలసిస్తాయి, కొన్ని పగలవు. అంతరాశ్రయ చర్మంలో పలికున్న గుల్మాల వల్ల వస్తి, కుక్షి, గుండె ప్లీహాలలో నొప్పి ఉంటుంది. జఠరాగ్ని, ఒంట్లో సత్తువ నశిస్తాయి. మలమూత్రాల చలనం మందగిస్తుంది. బహిరాశ్రయ చర్మంపైనున్న గుల్మాలున్న వారికి ఈ వేదనలు పెద్దగా బాధించవుగాని ఉదరంలో తీవ్ర వేదన కలుగుతుంది. కురుపున్న చోట శరీరం నల్లబడిపోతుంది. కురుపుకి గాలి సోకినా తీవ్రంగా నొప్పెడుతుంది. ఉదరాధ్మానం లేదా అనాహరోగమని దీనికి పేరు. పైకి ఉండి ఎత్తుగా ముడిపడిన కురుపుని అష్టీల విధి అంటారు. వీటిలో కొన్ని కుదరడం అసాధ్యం. అధ్యాయం 160. 116 అరోచకం, 117 హృదయ తృష్ణారోగము, 118 మదాత్యరోగ నిదానం, 119 అర్సెలు లేదా మొలలు, 120 అతిసార గ్రహణి రోగాలు, 121 మూత్రఘాత నిదానం, 122 ప్రమేహ రోగ నిదానం, 123 విద్రధ గుల్మ నిదానం,